Namaste, welcome to our channel. ప్రస్తుతం అంత పెట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్, హై పెయిడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్, వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్, మనీ పవర్ మాస్టర్, యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురించి ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్. వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. సూపర్ రామదేవి ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు. వెరీ సూపర్, రిచ్ గా ఉంటారు. చెప్పండి, ఏంటి ప్రశ్న? బాబా, మన వాస్తు వీడియో స్టార్ట్ చేసాం కదా. అయితే మనందరము జనరల్ గా వాస్తుని వంటగది ఈ ప్లేస్ లో ఉండాలి, బెడ్రూమ్ ఈ ప్లేస్ లో ఉండాలి, వాష్రూమ్స్ కానీ పూజ గది కానీ ఇవన్నీ ప్లేస్ లో ఉండాలని మనం జనరల్ గా అనుకుంటూ ఉంటాము. అయితే ఆ వాస్తుని మనం ఎలా నిర్ణయించుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అంటే మన పూర్వీకులు కానీ వాస్తు స్పెషలిస్టులు కానీ మన ఋషులు కానీ ఎలా నిర్ణయించారు అదంతా కూడా. దీన్ని వాస్తవంగా ఏంటంటే మన ఈ ప్రపంచం, ఈ విశ్వం అంతా కూడా సో పంచభూతాలతో ఏర్పడింది. భూతాలు అంటే దయాలు కాదు, ఎలిమెంట్స్ అన్నమాట, పదార్థాలు. పంచభూతాలతో కలిసిపోతుంది ఇది. సో ఎలా ఈ పంచభూతాల్లో వాటి యొక్క స్థానాలు ఒక్కొక్క స్పేస్లో స్పెషల్గా ఉన్నాయి. వాటిని మనం ఏంటంటే ఫస్ట్ చూసుకున్నాము. అగ్ని, వాయువు, ఆకాశము, పృథ్వీ, జలం. అయితే దీంట్లో ఒక దాంట్లో ఒకటి ఉంటుంది, ఒక దాంట్లో ఒకటి ఉండిపోతూ ఉంటాం. ఫస్ట్ ఆకాశం తీసుకున్నాము. ఆకాశం అంటే ఏముండదు, శూన్యం. ఆకాశం తర్వాత గాలి, గాలి తర్వాత ఫైర్, ఫైర్ తర్వాత వాటర్, వాటర్ తర్వాత ఎర్త్. చూడండి, ఘన, ద్రవ, మళ్ళీ ఫైర్, వాయువు, ఇలా మూడు పదార్థాలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. అలా ఒక దాంట్లో ఒకటి ఉంటుంది. సో అలా ఈ పంచభూతాలని సరిగ్గా మనం పంచినట్టయితే ఈ వాస్తులో అంటే డిస్ట్రిబ్యూట్ సరిగ్గా పర్ఫెక్ట్గా మనం ఇన్స్టాల్ చేస్తే దాన్ని పర్ఫెక్ట్గా వస్తుంటారు. సో అలా మనకు 4 దిక్కులు ఉన్నాయంటాము, అష్టదిక్కులు అంటారు. అయితే మనం చిన్నగా బేసిక్గా ఇవి మెయిన్గా ఎక్కడెక్కడ ఉన్నాయి మనం చూసుకోవాలి ఫస్ట్. అది నేను చిన్న బోర్డు వేసి చూపిస్తున్నాను. బేసిక్గా ఇక్కడ మనము ఇది నార్త్ అంటే ఉత్తరం, ఇది దక్షిణం, ఇది ఈస్ట్ అంటే తూర్పు, ఇది పడమర. సో ఇది ఈశాన్యం, నార్త్ ఈస్ట్. ఇది సౌత్ ఈస్ట్ ఆగ్నేయం. ఇది సౌత్ వెస్ట్ నైరుతి. ఇది వెస్ట్, ఇది నార్త్ వెస్ట్, ఇది వాయువ్యం. 8 దిక్కులు ఇక్కడ వేసాం. ముఖ్యంగా మీరు ఆడవాళ్ళు కాబట్టి మీకు ఇక్కడ ఇదొక చతురస్రం, అన్ని సమానంగా ఉన్నాయి. దీంట్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది హార్ట్ అని కనిపిస్తుంది. హార్ట్ అంటే ఏంటి? వేడి కదా. సో ఆగ్నేయంలో ముఖ్యంగా అందరూ ఎక్కువగా చాలా మంది వాస్తు తెలిసిన వాళ్ళు వంటశాలను ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఇది ఇక్కడ ఏ పదార్థం ఉందని చెప్పన్నాం. ఇక్కడ ఆగ్నేయంలో వెట్ అంటే కడి, కోల్డ్ అంటే చల్లని, డ్రై అంటే ఇక్కడ ఏమి ఉండకూడదు అంటే ఆరిపోయింది డ్రై. ఇక్కడ మీకు తెలిసిపోతుంది కదా మొత్తం. ఇక్కడ అగ్నిస్థానం అని తెలుస్తుంది. ఇది డ్రై అంటే ఇక్కడ ఏమి ఉండదు, పదన కూడా ఏమి ఉండదు. ఇది కోల్డ్ అంటే కొంచెం చల్లది. ఇది వెట్ అంటే నీళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఈశాన్యంలో బావి, ఆగ్నేయంలో వంటశాల, నైరుతిలో బెడ్రూము, ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూము, లేకపోతే ఇంకా వేరేది. అర్థమైందా? సో ఈ విధంగా మనం వాస్తులో కొన్ని పాయింట్స్ చూసుకొని ఫాలో అవుతాం. ముఖ్యంగా జీవిత కాలంలో అమ్మలు అంటే మా అమ్మ కావచ్చు, మీ అమ్మ కావచ్చు, ఎవరైనా జీవిత కాలంలో 80% ఆడవాళ్ళు ఈ 4 ప్లేస్లలో ఎక్కడ ఉంటారు? వంటగదిలోనే ఉంటారు అమ్మ వాళ్ళంతా. వంటగది. ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది కానీ ఇంకా వంటగది. అంటే 80% వాళ్ళ జీవితం ఎంత? ఆటగా ఉంటారు వాళ్ళంతా. అన్నా కదా వంటగది అంటే. ఇప్పుడు స్విగ్గీలో జమా అది వేరు, వంటగదిలో వస్తారు. ఇది ఫుడ్. దీని వెనకనే బెడ్. చూసారా, ఫుడ్ ఇక్కడ ఉంది. ఎక్కడ ఉంది? ఆగ్నేయంలో. మరి బెడ్ ఎక్కడ ఉంది? పడుకోవడం మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో, నైరుతి పక్కనే. చూసారా, ఇది మధ్యలో బ్రహ్మస్థానం. అంటే మీరు దీన్ని తీసుకుపోయి ఇక్కడ పెట్టారనుకో ఏం జరుగుతుంది?
ఎగ్జాంపుల్ చేద్దాము. నేను మొన్న మీకు ఒక నా ఫస్ట్ వీడియోలో చెప్పాను, మీరు వాస్తు ఎందుకు నేర్చుకున్నారు, ఎందుకు చెప్పాలనుకున్నారంటే, నేను మేము అది ఎందుకు మార్చామంటే, ఇక్కడ హార్ట్ ఉన్న చోట ఇక్కడ కిచెన్ ఉండాలి కదా. అవును, టాయిలెట్స్ ఉన్నాయన్నారు. అక్కడ టాయిలెట్స్ అంటే ఏంటిది, వాటరే కదా, వాటర్ కోల్డ్ కదా. మరి అంటే తినే చోట మోషన్ పోతున్నారు, మోషన్ పోయేటోటి తింటున్నారు. చూసారు, ఆపోజిట్ ఉంది. అంటే ఇది కోల్డ్ అయింది, ఇది హాట్ అయింది. మరి ఎలా? ఇది తప్పుడు అన్నమాట. ఏది ఎక్కడున్నానో అక్కడ ఉంటే వాస్తు, రివర్స్ ఉంటే అది వాస్తు కాదు కదా, దాన్ని వాస్తు దోషం అంటారు. అందుకని నేను ఏం చేశాను, మార్పిడిలో ఇక్కడ ఉండాల్సింది ఇక్కడే ఉండాలి కాబట్టి ఇక్కడ టాయిలెట్స్ కట్టారు, బాత్రూమ్ కట్టారు, తీసేసి కిచెన్ చేశారు. ఇక్కడ ఉండాల్సింది ఏంటిది, కిచెన్ చేశారు వాళ్ళు, తీసేసి నేను వాష్రూమ్ టాయిలెట్ పెట్టా. ఇక్కడ వాయువ్యంలో నేను పెట్టడం వల్ల ధనం వచ్చిందని చెప్పాను. సో ఇది ప్రాక్టికాలిటీగా అందరికి అర్థమయ్యే విధంగా చిన్న బోర్డులో రాబోయే రోజుల్లో మీకు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇక్కడ ఈశాన్యంలో ఈశ్వరుడు అని, అంటే ఇక్కడ బావి కానీ బోరు కానీ ఇవన్నీ ఉండేట్టు బెట్ అంటే తడి కదా, అలా ఇక్కడైతే తడి అవసరం లేదు. అంటే వంటగదిలో వాష్ చేయడానికి ఉంటాయి నల్లలు, కానీ పర్మనెంట్గా వంట చేసేటప్పుడే ఉపయోగిస్తాం. కానీ బాత్రూంలో వాష్రూమ్లో అవన్నీ ఎప్పుడు రెగ్యులర్గా ఎప్పుడైతే అప్పుడు ఉపయోగిస్తాం కదా. సో అలా మరి ఇక్కడ పడుకునే ప్లేస్ మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఇది తడిగా ఉండకూడదు. చాలా మంది తెలవక నైరుతిలోనే ఇక్కడ బెడ్రూమ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ పైన వాష్రూమ్ పెట్టే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ముందర పెడితే ఏం కాదు. ఇప్పుడు మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్, మనం కూర్చుంది దీని ముందరనే ఉంది, పక్కకు కిచెన్ కి మరి మధ్యలో మనకి ఇక్కడ ఉంది. సో అలా మనం అన్ని చూసుకొని ముందుకెళ్తే మనం బాగుపడతాం. లేదంటే ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంటుంది. అన్ని బాగుంది, 100% వాస్తు ప్రకారం కట్టాం అంటే ఫాలో చేయరు కదా. సో అందుకోసమే ఇక్కడ హార్ట్ ఉంది కదా, ఏంటిది అగ్నిస్థానం. అగ్నిస్థానం ఇక్కడ ఉంది కాబట్టి ఆగ్నేయంలో వంటశాల ఉండాలి. నేను నెక్స్ట్ వీడియోలో బాగా డబ్బు వచ్చే ప్రాసెస్, ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, ముఖ్యంగా స్త్రీలకు కూడా ఉండడానికి చిన్న, అంటే పూర్వంలో అది చేశారు, ఇప్పుడు కొందరు చేయట్లేదు. దానికి మంచి చిన్న రెమెడీ చేద్దాము నెక్స్ట్ వీడియోలో. రైట్ బాబా, మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సో మనకు ప్రతి నెల 1వ తారీఖు ఆన్లైన్ లో జరుగుతాయి. 2 నెలలకు ఒకసారి మనకు డైరెక్ట్ మన ఆఫీస్ లో, ఈ సొంత ఆఫీస్ అని తెలుసు కదా అందరికి. సో ఈ సొంత ఆఫీస్ లో మనకు లిమిటెడ్ సీట్స్ 10-15 మందే ఉంటుంది అన్నమాట. 400 స్టూడెంట్స్ అందరికి అలౌడ్ లేదు, ఓన్లీ 10-15 మందికి అలౌడ్ ఉంటుంది. ఈ సెప్టెంబర్ 1వ తారీఖు డైరెక్ట్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ క్లాస్. ప్రతి నెల 1వ తారీఖు నుంచి మనకు 9వ తారీఖు వరకు ఆన్లైన్లో అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ క్లాస్ జరుగుతాయి. 10వ తారీఖు పామిస్ట్రీ క్లాసులు, 12వ తారీఖు మనీ పవర్ మాస్టర్ క్లాసులు, ఉదయం యోగా క్లాసులు, మరియు మనకు అక్టోబర్ 6వ తారీఖు మనకు వాస్తు క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ అదే అక్టోబర్ నెల సూపర్ కోడ్లో మనకు ఆస్ట్రాలజీ క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఆఫీస్ టైము ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. సో దాంట్లో లక్కీ నేమ్స్కి, లక్కీ మొబైల్ నెంబర్కి, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్స్కి, లక్కీ మ్యారేజెస్ కోసం మీరు సంప్రదించవచ్చు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో ఉంటాయి, ఆఫ్లైన్లో ఉంటాయి. సో మీ చిల్డ్రన్ నేమ్స్ తప్పకుండా అదృష్ట నామం పెట్టాలి, అపర కుబేర్లు అవుతారనలో సందేహం లేదు. సో థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్.